హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. శాండీ బ్లాగ్ స్వాగతం. ఈరోజు చాలా చాలా స్పెషల్ డే ఉన్నాయండి. అది ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే ఈరోజు చాలా ఫెస్టివల్ కూడా ఉందన్నమాట. అది ఏంటి అనేది ఇప్పుడే చెప్పేస్తాను. ఆ స్పెషల్ డే అనేది వ్లాగ్ మధ్యలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. ఆ స్పెషల్ డే పండుగ ఏంటి అంటే పోలేరు అమావాస్య అనమాట. ఈరోజు పోలేరు అమావాస్య అని చెప్పేసి ఇంక 4K లేచాను. ఇంకా నిన్నైతే ఏమీ ఎత్తిపెట్టలేదండి. ఈరోజు అన్నీ క్లీన్ చేసుకొని ఉదయాన్నే దీపం అది సింపుల్గానే పెట్టించుకున్నాను. పోలేరు అమావాస్యతో పాటు స్పెషల్ డే అన్నాను కదా, అది ఏంటి అంటే నా బర్త్డే అనమాట. నా బర్త్డే రోజు ఇంకా సంవత్సరానికి 1, 2, 3 సార్లే మగవాళ్ళకి అదృష్టం వస్తుంది. వాళ్ళ కాళ్ళకి అనేది దండం పెట్టడం అనేది. ఇంక నేను అతనికైతే కాళ్ళకి దండం పెట్టిన తర్వాత అలా పెట్టకూడదు, పడి పడి దండం పెట్టాలన్నారు. ఈ సంవత్సరానికి ఒకసారి వచ్చి ఈ అదృష్టమే చాలండి, ఇంకా అంతకు మించి మొక్కకూడదని చెప్పేసి మా ఇద్దరి మధ్యన చిన్న కామెడీ అయితే అయింది. ఇంకా అక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అంటే, ఇంకా మా పెళ్లి రోజు వచ్చినా బర్త్డే వచ్చినా కంపల్సరీగా సింహాచలం కానీ కనకమలేశ్వరం గుడి కానీ లేదంటే తిరుపతి అయితే వెళ్తాము. అంటే బర్త్డేలకి తిరుపతి వెళ్ళేది చాలా తక్కువ, కానీ మ్యారేజ్ డేకి అయితే కంపల్సరీగా తిరుపతిలో మ్యాక్సిమం ఉండడానికి ట్రై చేస్తాము. వీలైతే కళ్యాణం కూడా చేయించుకుంటాం అనమాట. అంటే అప్పుడు స్వామి అనుగ్రహించిన దాన్ని బట్టి ఉంటుంది. ఇంకా ఈరోజు పోలేరు అమావాస్య కాబట్టి నేనైతే ఉపవాసం ఉంటాను పొత్తంగాన. ఇంకా ఈ టికెట్ చూపిస్తున్నాను. ఏంటంటే టికెట్ ఎంట్రన్స్లో అడుగుతారు, తీసుకుంటారు తప్ప పైన చెక్ చేయరు. రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఆ టికెట్ గురించి ఎవరు ఏంటని పత్తా కూడా ఉండదు. నాకు తెలిసి ఆ 10 రూపీస్ చాలా దేవస్థానంకి ఉపయోగించినా మనకు అది వేస్ట్ అని అనుకుంటాను నేనైతే. ఇంకా దాని బదులు ఇంకా పైన ఇంక దేనికైనా అది తీసుకోవచ్చు, ఎంట్రన్స్ అని చెప్పేసి తీసేసుకుంటున్నారు. అక్కడ పైకి వెళ్ళి చెకింగ్ లేదు, కిందకి వచ్చేటప్పుడు కూడా చెకింగ్ లేదు. అయితే ఇంకా పిల్లలకి టిఫిన్ అయితే ఒకరికి చపాతీ చేసి ఒకరి మ్యాగీ అయితే చేసి ఇచ్చేసి ఇంకా సింహాచలం అయితే బయలుదేరాము. ఎన్ని గంటలకంటే 8 కల్లా బయలుదేరాము. 8:20 కల్లా సింహాచలం అయితే వెళ్ళిపోయాము. ఇంకా షార్ట్ కట్ ఉందన్నమాట మాకు హనుమంతవాక నుంచి. అలా అయితే సింహాచలం వెళ్ళిపోయాం. నేను వస్తుంటే దారిలో ఇతనికి అంటున్నాను అనమాట, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, జనమే ఉండరు అనుకున్నాను. కాకపోతే ఏంటంటే బళ్ళు వస్తూనే ఉన్నాయి, ఇలా వస్తూనే ఉన్నాయి వెళ్తూనే ఉన్నాయి. ఇతనికి అప్పుడు అంటున్నాను, ఏంటంటే ఇలా వస్తున్నాయి వెళ్తున్నాయి, జనం ఎంతమంది ఉన్నారో ఏంటో, చూస్తుంటే చాలా హడావిడిగా ఉంది, ఇంకే రోజు స్పెషల్ డే ఉందా ఏంటి అని చెప్పేసి ఇద్దరం అనుకునే వస్తున్నాం. జనం అలాగే ఉన్నారు. దాంతో ఏంటంటే ఈరోజు గాంధీ జయంతి, అలాగే పోలేరు అమావాస్య కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ సెలవులు, దసరా హాలిడేస్ కూడా వచ్చాయి కాబట్టి అందరూ అయితే వస్తున్నారు గుడికి. ఇంకా అయిపోయిందారు, ఇంకెంత టైం పడుతుంది, అసలే సాయంత్రం పోలేరు అమావాస్య ఉంది, దాని పూజ కోసం ఏవి ఏర్పాటు చేసుకోలేదని చెప్పేసి ఇంకా అనుకుంటున్నాను. ఇంకా సరే అని చెప్పేసి మొబైల్ అయితే పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళాము. దర్శనం ఏంటంటే జనం ఉన్నా కూడా ఆగకుండా అలా కంటిన్యూగా వెళ్ళిపోతుందండి, ఎక్కడైతే ఆగలేదు. చక్కగా దర్శనం అయితే అయింది, చాలా బాగా చేసుకున్నాం. దర్శనం అయిపోయిన తర్వాత ఇంక ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. అతను షాప్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా మా రిటర్న్ అయిపోయిన తర్వాత ఈరోజు పోలేరు అమావాస్య కాబట్టి కంపల్సరీగా ఉండవలసిన ప్రసాదాలు ఏంటి అంటే ఆ పులుసును ఆర్తి చేస్తాం అనమాట. పులుసు అంటే మనకి ఏ కాయగూరలు నచ్చితే అవన్నీ వేసుకోవచ్చు. ఇలా కాకపోతే తాలింపు అనేది పెట్టకుండా చేస్తాము. అలాగే ఆర్ది కూడా ఎలా చేస్తామో మీకు తెలుసు. ఆర్ది ఉండ్రాల పాయసం లాగే చేస్తాం, కానీ ఏంటంటే దీంట్లో ఉండ్రాలు ఉండవు మనకు. అలాగైతే వినాయక చవితికి అయితే ఉండ్రాలు ఉంటాయి. కంపల్సరీగా ఈ ఆర్తి పోలేరు అమావాస్యకి ఈ ఆర్తి మళ్ళీ ఈ పులుసు కంపల్సరీగా ఉండాలి. దీనికి కథ కూడా చాలా బాగుంటుందండి. పిల్లల కోసం మెయిన్ ఈ పూజ అయితే చేయాలన్నమాట. ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీగా ఈ పూజ అనేది ఖచ్చితంగా చేయాలి. లేదు ఇంకెక్కడైనా ఉన్నాము అన్న వాళ్ళు అయితే కనుక ఆ పేరు చెప్పుకొని ఉపవాసమైన ఉండిపోవాలి తప్ప మానకూడదంట. పిల్లల కోసమే చాలా ప్రత్యేకించి చేస్తారు. ఇంకా మనం పుట్టిన ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ వరకు పిల్లలకి గారెలు వేసి మెడలో వేస్తామన్నమాట. మాకు వాజీబ్ ఉందంట అది. మా అబ్బాయికి వేసాము, మా పాపకి వేసినట్టే గుర్తు. అది కథ అయినంతసేపు వాళ్ళు అందులో తీసుకొని తింటూనే ఉంటారు. మా పాప అయితే తినేది కాదు, మా వాడైతే ఆ కథ అయినప్పటికీ ఏమి ఉంచేవాడు కాదు. కథ కూడా చాలా చిన్నదే అండి, అంత పెద్దదే ఉండదు. కథ ఏంటి అంటే నేను ప్రతి సంవత్సరం వింటాను, కానీ మీకు షార్ట్ కట్లో చెప్పేస్తాను అనమాట. కథ ఒక రాజుగారికి 7 కోడళ్ళు ఉంటారు. ఆ 7 కోడళ్ళు కూడా అందరికీ పిల్లలు ఉంటారు. లాస్ట్ 7 ఆమెకి పిల్లలు ఉండరు అనమాట. ప్రతి ఇయర్ కూడా కన్ఫర్మ్ అవుతుంటుంది, అబార్షన్ అయిపోతుంది. అలా అవుతుంటే సరిగ్గా ఈసారి పోలేరు అమావాస్యకి ఆమె కడుపుతో ఉంది. ఇంకా పూజ చేసుకుంటాం అనేసరికి మళ్ళీ ఆవిడ అబార్షన్ అయిపోతుంది. అదే డెలివరీ అయ్యాక బేబీ చనిపోద్ది అనమాట. ఆ 6 తోటికోడలు తిడుతూనే ఉంటారు ప్రతి సంవత్సరం కూడా, ఎప్పుడు ఇలా నోము చేసుకునేవు ఇలాగా అలాగా. ఇంకా తోటికోడలకు అవకాశం దొరికితే చెప్పాలండి, ఎవరో అంత ఇదిగా ఉంటారు, కానీ 99% ఒక 10% అలా ఉంటారు, 90% ఇలా ఉంటారు అనమాట. తోటికోడలు తిట్టుకోగానే ఇంకా ఈ ఇయర్ కూడా సేమ్ అలాగే యాజ్ టీజ్గా ప్రెగ్నెన్సీ తనకు కన్ఫర్మ్ అవుతుంది. ఉంటుంటే
సడన్గా అబార్షన్ అయిపోతుంది. ఏంటి తల్లి ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తున్నావు ఇలాగా అని ఏదో బాధపడుతుంది అనమాట. బాధపడి ఆ చనిపోయిన బిడ్డని ఒక చాపలో చుట్టి వేరే చోట్ల పెట్టి మళ్ళీ తోటికోడలు తిడతారని చెప్పేసి ఆమె ఏం చేస్తుందంటే స్నానం అది చేసేసి మళ్ళీ పార్వతీదేవికి దండం పెట్టుకుంటుంది అనమాట. నా తోటికోడలు నన్ను వాళ్ళు నోము ఆగిపోకుండా చూసుకోవాలని నేను చేస్తున్నాను, తప్పే ఉంటే క్షమించని దండం పెట్టుకొని అప్పుడు ఆ నోముకైతే ఆమె యథావిధిగా వెళ్ళిపోతుంది. అక్కడ చక్కగా నోము అయిపోయిన తర్వాత అంటే పట్టు ఉండేటట్టు క్లాత్లు అవి కడుపులో పెట్టేసుకుంటుంది అనమాట ఆమె. అంటే క్లాత్లు అవి బొజ్జలో పెట్టేసి కడుపుతో ఉన్నట్టే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే చేసుకొని ఇంకా వెళ్తుంది. వెళ్ళేసరికి అక్కడ కథ అంతా అయిపోయి చక్కగా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి చూసేసి ఆ బేబీ అది ఉంటుంది కదా, ఆ బేబీ తలుకుది పాతడానికి అని చెప్పేసి చెరుగట్టు దగ్గరికి అయితే తీసుకెళ్తుంది ఆమె. ఇలా చెరుగట్టు దగ్గరికి తీసుకెళ్ళి చాలా బాధపడుతుంది అనమాట. ఏంటి తల్లి ప్రతి సంవత్సరం నేను నోము ఇంత ఇదిగా చేస్తున్నాను కానీ ఒక్క సంవత్సరం కూడా నాకు ఇలాగా అలాగా అని చెప్పేసి అలా బాధపడుతుంటే ఈలోపు పార్వతీదేవి వచ్చి తనని నోము ఇంత శ్రద్ధగా చేసావు, నీ తోటికోడల దగ్గర మాట రానివ్వకుండా నోము ఆగనివ్వకుండా నీ ప్రయత్నం నువ్వు చేసావు కనుక అని చెప్పేసి తన బిడ్డలందరికీ తనకి ఇస్తుంది. ఒక దగ్గర ఏంటంటే 7 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు చనిపోయారు ఆ పిల్లలందరూ పుట్టినట్టు ఒక కథలో చెప్తారు. నేను నిన్న విన్న కథలో ఏంటంటే ఆ బేబీయే బతికొచ్చినట్టు అయితే చెప్తారు. ఆ బేబీని పట్టుకుని ఆమె ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళి కోడలు ఆ తోటికోడలు అందరికీ చెప్తుంది అనమాట. చెప్పి వాళ్ళు ఎంతో సంతోషించి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా పోలేరు అమావాస్య పిల్లల కోసం అని చెప్పేసి చెప్తారు. ఇంకా అక్కడ కథ సమాప్తం అయిపోద్ది అనమాట. ఇంకా సరిగి మేము ఇంకా అప్పటికే మేము బయలుదేరుతాం అనేసరికి ఏం జరిగింది అంటే 2 అని చెప్పారు వాళ్ళు. మధ్యలో మళ్ళీ పిలిచి ఏంటని అన్నారంటే వాళ్ళకి వీరభద్రులు ఉంటాయంట, అవి వచ్చి అంటే ఆవిడకి వీరభద్ర స్వామి వాడడం నాకు ఏది కరెక్ట్గా తెలియదు కానీ వాడడం వల్ల తొందరగా పూజ చేయాల్సి వస్తుందమ్మా, తొందరగా వచ్చేయండి అంటే 2 గంటలకు అన్నారు కదా అని చెప్పేసి అన్నీ అమర్చినా పూజ మధ్యకు అమర్చలేదు. మళ్ళీ అన్నం అది ముడతాం కాబట్టి స్నానం చేసుకొని మళ్ళీ పూజకు ప్రిపేర్ చేసుకోవాలి. ఇంక ఈ లోపు ఆమెకి ఏకలు వేసేసరికి ఇంకా ఫటా స్నానం చేసేసి ఇంకా బొట్టది గబగబా పెట్టేసుకొని ఇంకా సరి శివామని అనేసరికి కరెంటు పోయింది. ఇంకా సెల్ లైట్తో అలా మేనేజ్ చేసి ఇంట్లో దీపం అది పెట్టుకొని అప్పుడైతే అక్కడికైతే బయలుదేరుతున్నాం మా అత్తగారు నేను. ఇంకా మా అత్తగారు ఇంక ముందే రెడీ అయ్యారు కాబట్టి అంత ఫ్రెష్గా అలాగా ఉన్నారు. నాకు మరి అంత టైమే లేదనమాట. ఇంకా గబగబా స్నానం చేసి ఇంక జుట్టు ఏమి జస్ట్ పిడి తీసేసి క్లిప్ పెట్టేసి బయలుదేరి, ఎందుకంటే మన కోసం అయినా వాళ్ళు వెయిట్ చేయడం కరెక్ట్ కాదని అనిపించింది. అప్పటికే ఆమె 2 సార్లు పిలిచింది వాళ్ళ వీరభద్రులు అంటే వాళ్ళు దేవుళ్ళు వీళ్ళు దేవుళ్ళు ఏదో సంథింగ్ ఉందంట రానివ్వట్లేదమ్మా రామ్మ పూజ చేసేద్దామని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి సరే అంటే వచ్చేస్తాం. యాక్చువల్గా అయితే ఈ పూజ సాయంత్రం చేస్తారు. కాకపోతే మేము ఒకళ్ళ ఇంటికి వెళ్ళి చేసే తీరే తప్ప మా ఇంట్లో చేసే వాజిబు లేదండి. అన్నీ పెడతాం. ఒక్క వరిదుబ్బు ఉంటుంది కదా, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను, ఆ వరిదుబ్బు తప్ప అన్నీ పెడతాం. కానీ మాకు ఇంట్లో పెట్టేది ఉండదు. కార్తీక పౌర్ణమి అవ్వచ్చు ఇది అవ్వచ్చు ఒకళ్ళ ఇంటికి వెళ్ళి చేసేదే తప్ప మా ఇంట్లో మేము పెట్టుకునేది అయితే ఉండదన్నమాట. ఇంక ఇంట్లో దేవుడి దగ్గర కొంచెం ఆర్ది పులుసు పెట్టేసి ఇంకా మా దేవుడి గది మీకు చెప్పనవసరం లేదు, స్పేస్ ఎంత ఉంటుందో ఇంకా అక్కడ అలా అడ్జస్ట్ చేసేసి ఇంకా పెట్టేసి గబగబా అయితే బయలుదేరిపోయాము. దోసకాయకి చిన్న పసుపు కొమ్ము కట్టేసుకొని పసుపు కొమ్ముకి దోసకాయకి పసుపు కొమ్ముకి దారం కట్టేసి ఆ దారాన్ని కూడా పసుపు రాసి పసుపు కొమ్ము కట్టేయాలి. కట్టేసి దోసకాయ కట్టేసి అక్కడ మనం పెట్టాలన్నమాట. పసుపు ముద్ద మనకి ఏవైతే వీలవుతాయో అవన్నీ తీసుకెళ్ళాలి. పళ్ళు కాయలు అన్నీ. కొబ్బరికాయ అయితే మేము తీసుకెళ్ళమన్నమాట. కొబ్బరికాయ లేదు. ఇంకా పక్కింటికే కాబట్టి ఇంకా గబగబా నేను అత్తగారు ఎంత ఫాస్ట్గా పరిగెట్టేస్తున్నాం అనుకోవద్దు, అది ఫాస్ట్ మూమెంట్ చేశాను అందుకు అలాగనమాట. చాలాసేపు నడిచారు మా అత్తగారు అయితే. ఇంకా ఆ పక్కనే కానీ చాలాసేపు నడిచారు. ఇదండి వాళ్ళు ఒక్కొక్కరు పూజ అనేది ఒక్కొక్కలా ఉంటుంది. మేము ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళింది ఏంటంటే వాళ్ళు పీట మీద వరిదుబ్బు పెట్టి పీట మీద గౌరీదేవిని పెడతారు. గౌరీదేవిని పెట్టి వరిదుబ్బు పెడతారు. పైన పెట్టేసి నిండుగా చాలా అంటే చాలా బాగా రెడీ చేస్తారు. కానీ ఒక్కొక్కరు వాజీ ప్రకారం ఒకళ్ళు చేస్తారనమాట. ఇంకా గబగబా వచ్చి వాళ్ళన్నీ పెట్టేశారు. ఇంకా అప్పటికే పిలిచారు కదా, ఇంకా పెట్టేసి ఇంక మా ప్రసాదాలు కూడా చూసారు. చిన్న చిన్న గిన్నెలతో పెట్టాను కదా మావే అనమాట. అలా పెట్టేసి పళ్ళు కాయలతో ఆడుతూ పూజ చేసేసి ఇంకా కథ అది వినేసిన తర్వాత ఇంటికైతే వచ్చేస్తాము. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. వాళ్ళ వాజీ గుమ్మడాకుల మీద అన్నీ వేస్తారు. కొంతమంది బాగా నిండుగా అలంకరిస్తారు, కొంతమంది వాళ్ళకి తెలిసినట్టు అలంకరిస్తారు అనమాట. ఒకరి ఇంటికి పెళ్ళడమే చాలా ఎక్కువ అండి. వాళ్ళ పూజ వాళ్ళ పద్ధతుల గురించి మనకి చెప్పే రైట్స్ లేవు, అంత ఇది లేదు. వాళ్ళు మనకు పూజ కోసం రండి అని చెప్పడమే చాలా ఎక్కువ అనుకున్నాను. అంటే యాక్చువల్గా ఉపవాసం ఉండిపోతాను.
ఇంకా ఉపవాసం ఉండిపోతాను, ఇంకెక్కడికి వెళ్ళను, ఎవరు పిలిచినా కూడా ఒకళ్ళిద్దరు ముఖం ఛేదించుకున్నారు కదా అని అనుకున్నాను. ఇంకా భగవంతుడు ఏమనుకున్నారేమో, అప్పటికప్పుడు ఆమె ఎందుకో నాకు ఆమెకి అడగాలని అనిపించి, ఆంటీ ఇలా పోలేరు అమావాస్య ఉందంటే, ఉందమ్మా అయితే మీ ఇంటికి నేను రావచ్చా అంటే రావచ్చమ్మ, కథ వినడానికి బంగారం భాగ్యం అంది. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కూడా కథ నేను ఉపవాసం ఉండిపోయాను తప్ప నేను ఎవరింటికి వెళ్ళలేదు. ఒక్కొక్కరు కొంతమంది ఒప్పుకుంటున్నారు, కొంతమంది అంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అనమాట. ఒకరికి మనం ఏ పూజ చేసినా కూడా మనం ఇబ్బంది పడవచ్చు, కానీ ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు. ఇంకా సరే అని చెప్పి అలా ఆగిపోయాను. ఉదయాన్నే దీపం పెట్టి ఇలా బయటకు వచ్చేసరికి ఎందుకో ఆంటీ నాకు కనిపిస్తే అడిగితే రామ్మన్నారు. ఇంకా భగవంతుడి ధర్మాన్ని భగవంతుడే చెప్పినట్టు నీ ఉపవాసం వేస్ట్ కాకూడదు అన్నట్టు నాకు అయితే ఆమె ఇది కనిపించింది. ఇంకా వెంటనే వాళ్ళ ఇంటికి అయితే వస్తానంటే అని చెప్పేసి అన్నాను. ఇంకా యథావిధిగా రెడీ చేసి ఆమె పిలిచిన దానికి ఇంకా అన్నీ పట్టుకొని అయితే వచ్చేసి కథ కూడా ఆమెకి చెప్పాను కదా, ఎవరైతే కథ చెప్తాను అనేసి అన్నారో వాళ్ళకే వీరభద్ర స్వామి వాళ్ళరంట. ఇంకా చెప్పడానికి అవ్వలేదు, సెల్లో కథ చెప్పేసి ఇంకా సెల్లో కథ అది పెట్టేసి ఇంకా జాగ్రత్తగా పూజ అనేది చేసుకున్నాము. ఎందుకంటే ఈ బుక్ ఆమె దగ్గర లేదు, మా దగ్గర లేదు. ఇంకా మనకి యూట్యూబ్ ఉంటుండగా, యూట్యూబ్ తల్లి ఉంటుండగా ఎందులోనే దేనికి వెతికే పని అయితే లేదు. ఆల్మోస్ట్ అన్నీ అందులోనే దొరికేస్తాయి. ఇంకా కథ కూడా షార్ట్ కట్లో ఎవరైతే పంతులు గారు ఉంటారో ఆ పంతులు గారు చెప్పినట్టు అక్కడ పూజ అయితే చేసుకున్నామండి. ఇదండి ఈరోజు బ్లాగ్ అనమాట. ఏంటి అంటే స్పెషల్ డే అంటే ఈరోజు నా బర్త్డే, అలాగే పోలేరు అమావాస్య అనమాట. బర్త్డే రోజు ఎన్నో అనుకున్నాం కానీ అన్నీ తుష్ అయిపోయి ఇంకా భగవంతుని రోజు పడడం ఇంకా చాలా ఎక్కువ. ఇతను ఏం డిసప్పాయింట్ అవ్వకండి, ఇంకో రోజు చేసుకుందాం అని అన్నారు ఇతను. ఇంకా సరే అయిపోయింది. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత పోలేరు అమావాస్య అయిపోయింది. రేపటి నుంచి ఇంకా నవరాత్రులు చేద్దామని అనుకుంటున్నాను. నవరాత్రులు అనేసి నేను ఏదో నాకు తోచినట్టు, నాకు వీలైనట్టు ఆ తల్లికి నేనైతే ఈ 9 రోజులు చేసుకుందాం అనుకుంటున్నాను రేపటి నుంచి. ఇంకా రేపటి నుంచి ఆ వ్లాగ్స్ అనేది కంటిన్యూస్గా వస్తాయి. ఇంకా చూసి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు.